Hi, I'm Dr. Anusha, consultant gynecologist and infertility specialist at Good Health Clinic for Women, Visakhapatnam. మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ హెల్దీ టిప్స్ మీకోసం. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి మన డైట్లో. నెక్స్ట్ రెడ్ కలర్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ లైక్ క్యారెట్ కానీ, బీట్రూట్, పోమోగ్రానెట్, యాపిల్, ఇలాంటి ఫ్రూట్స్ డైలీ మనకి ఏదో ఒక 2 వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకునేటట్టు చూసుకోవాలి. బికాస్ ఈ ఫ్రూట్స్ అని రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద స్పర్మ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద ఓవమ్, ఎగ్ డెవలప్మెంట్ కూడా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే 3 months ముందు నుంచే, అంటే ప్రీ కన్సెప్షనల్గానే ఫీమేల్స్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అనేది యూజ్ చేయాలి. సో అది యూజ్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా ఇంకొక 3 months ఈ ట్యాబ్లెట్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. అండ్ సేమ్ టైం మేల్ పార్ట్నర్లో ఏంటంటే వాళ్ళు స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఏమైనా అలవాట్లు ఉంటే అవి ఖచ్చితంగా మానేసేయాలి. ఎక్కువ లైక్ ఎక్సర్సైజ్ చేయడం. ఎక్సర్సైజ్ అంటే జిమ్కే వెళ్ళనవసరం లేదు. డైలీ వాక్, మార్నింగ్లో ఒక ఫ్రెష్గా డైలీ వాక్ ఒక 1 hour చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సేమ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మంచి హై ప్రోటీన్ ఫుడ్ లైక్ ఫిష్, ఎగ్స్ ఇలాంటివి మంచిగా తీసుకోవాలి. అవాయిడ్ వేరింగ్ టైట్ జీన్స్ కానీ, టైట్ ఇన్నర్స్ కానీ అవాయిడ్ చేయాలి. ల్యాప్టాప్ని థైస్ మీద పెట్టుకొని ఎక్కువసేపు డే అండ్ నైట్ వర్క్ చేయడం అనేది కంప్లీట్గా మానేసి అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా తగ్గించుకోవాలి. నెక్స్ట్ డైలీ కెఫిన్ ఇంటేక్, అంటే కాఫీ, ఈ వర్క్ చేసుకుంటూ స్ట్రెస్ వల్ల ఎక్కువ కాఫీ తాగుతూ ఉంటారు. సో కాఫీ అండ్ టీ ఇంటేక్ అది కూడా తగ్గించుకోవాలి. సో ఇవన్నీ పాటిస్తూ ఉంటే జనరలీ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.